టైం ల్యాబ్స్ అయితే నచ్చినాయి అనుకుంటున్నా. అంటే తక్కువలో తీసినా మనకు టైం కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పోవాలి. ఇంకోటి ఏంటంటే గోప్రో దాని పని అయిపోయింది. ఏమైందో అర్థమైతే లేదు. అంటే నేను మీకు వచ్చేటప్పుడు చెప్పినా కదా, బ్యాటరీ అది తీయలేము, డైరెక్ట్ మనం గోప్రోకే ఛార్జ్ చేయాలని. ఇప్పుడు ఏమైందంటే మార్నింగ్ లేచిన 6కి లేచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఛార్జింగ్ పెడదామని ఛార్జింగ్ పెట్టిన. ఒక 1 అవర్ తర్వాత ఛార్జింగ్ తీసిన. ఆ రెడ్ లైట్ మనం గోప్రో హీరో ఎయిట్ ఎవరైతే వాడుతారో వాళ్ళకి తెలుసు, ఛార్జింగ్ అయ్యేటప్పుడు అది రెడ్ కలర్ లైట్ వస్తుంది చిన్నది. ఆ రెడ్ కలర్ లైటు అది అట్టనే ఆన్ అయ్యి స్టక్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు అది లైట్ పోవాలంటే ఒకటి ఫస్ట్ బ్యాటరీ అన్న పోవాలి, లేదంటే బ్యాటరీ అన్న తీయాలి. సో ఇప్పుడు మనకైతే అంత టైం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ బ్యాటరీ బయటికి రావాలంటే గోప్రో ఇప్పాలి మొత్తం. ఆ గోప్రో అయితే మాకు ఎట్లా ఇప్పాలో తెలియదు. సో మళ్ళీ హైదరాబాద్ పోయే వరకు ఎట్లనో మొదలు వీలైనంత వరకు అయితే మొబైల్లో బ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఐ హోప్ ఈ వీడియో అంటే ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. అంటే షార్ట్ అండ్ స్వీట్గా ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ డ్యామ్ ఇంత ప్రశాంతంగా కనబడుతుంది కానీ అంత డేంజరు. అంటే రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కూడా ఇందులో ఒక సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ, అంటే లేడీ, ఒక ఆంటీ గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి ఏమైందో పాపం, ఇందులో దుంకి సూసైడ్ చేసుకొని చనిపోయారు. అంటే చూడడానికి కాదు, చనిపోవడానికి కూడా మంచి స్పాట్ కరీంనగర్ డ్యామ్. చాలామంది చనిపోయారు, అందరూ తెలుసు. తెలియని వాళ్ళకి చెప్తున్నా. అట్లా అని చెప్పి నేను వచ్చి ఇక్కడ దూకి చావండి అని చెప్పట్లేదు. జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో వచ్చినప్పుడైతే జాగ్రత్త, అంతే నేను అంటే ఇంకోటి నేనే తిరుగుతున్నావు ఏందన్నా అని అడగకండి. అటు పోతే గేట్లు వస్తాయి, అక్కడ కరెక్ట్ గేట్లు ఉంటాయి. ఏదైతే వాటర్ కిందికి వెళ్ళి జారుతాయి ఆ గేట్స్ ఉంటాయి కదా, అక్కడికి పోవాలంటే వాడి చెక్ పోస్ట్ ఉంటుంది. వాడు ఏంటంటే అక్కడ టైం లేదు, ఇప్పుడు కాదు, ఇంకా టైం కాలేదని చెప్పి వాడు పోలే. అరే పోయి వీడియో తీసుకొని వస్తారా, మేము ఇట్లా ట్రావెలర్ బాబా అన్నా కూడా వినట్లేదు. సరే అంటే రీసెంట్గా 1 week అవుతుంది, 1 week 10 days అవుతుంది. 10 days బ్యాక్ ఇట్లా అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయంట. సరే ఓకే ఏం చేయలేమని చెప్పేసి ఇటు మూల కూర్చొని ఇక బ్లాగ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫోటోలు తీసుకొని పోతున్నారు. ఓకే నో వరీస్. ఓకే చలో. అండ్ ఇంకోటి ఈ గోప్రో ఎప్పుడు సాల్వ్ అవుతుందో నాకు తెలియదు. గోప్రో సాల్వ్ అయితే బ్లాగ్ చేస్తా ఇక్కడ నుంచి. మళ్ళీ నెక్స్ట్ రేపు గోవర్కన్ పోతున్నా, గోవర్కన్ ఫంక్షన్ పోతున్నా. ఒకవేళ ఓకే సెట్ అయిందంటే గోప్రోలో తీద్దాం, లేదంటే ఎక్కడెక్కడ దగ్గరలో పోతుంటే ఆగకుండా ఫోన్లోనే తీస్తా, ఇంకేం చేయలేను. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. టేక్ కేర్ అందరికీ, టాటా, జై శ్రీరామ్, గుడ్ నైట్ అందరికీ. అండ్ ఇంకోటి ఎవరైనా పొద్దున చూస్తే గుడ్ మార్నింగ్, నైట్ చూస్తే గుడ్ నైట్, అందరికీ బాయ్ బాయ్. ఓకే మీకు చెప్పినా కదా గోప్రో మనది బ్యాటరీ పోయిందని. ఇదే ప్రాబ్లము. ఫస్ట్ నిన్న నుంచి లాస్ట్ 24 hours నుంచి ఇది లైట్ వెలుగుతూనే ఉన్నది. మనకేంటంటే ఇప్పుడు బ్యాటరీ తీయరాదు. ఫస్ట్ ఏమైందంటే చూడండి, చూపిస్తా. ఇది మైక్ అడాప్టర్ కదా, ఇది తీయాలి. ఇది తీస్తే ఇది ఏదైతే కనబడుతుందో ఫస్ట్ ఇది బ్యాటరీ కదా. ఈ బ్యాటరీ వ్యక్తిది ఏమవుతుందంటే ఇది స్టాప్ ఉంటుంది కదా, దీంతో తీస్తే బ్యాటరీ రావాలి, కానీ బ్యాటరీ రావట్లేదు. చూడండి ఒక్క నిమిషం ఆగు. ఇక ఆల్మోస్ట్ 24 hours కూడా దాటిపోయింది. 24 hours నుంచి అదే లైట్ వెలుగుతూనే ఉన్నది. అందుకే వదిలేసిన. ఇది మళ్ళీ హైదరాబాద్, కరీంనగర్లో మొత్తం అడిగిన ఎక్కడ చేయరంట. సో మళ్ళీ డైరెక్ట్గా హైదరాబాద్కు రిటర్న్ అయినాక ఆ గోప్రో ఏదైతుందో అదంతా తీసేసి ఆ బ్యాటరీ తీయాలి. ఫస్ట్ అదంతా తిప్పాలి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము కరీంనగర్ ఉన్నాం. కరీంనగర్ నుంచి గోవర్కన్ పోతున్నాం. ఇక్కడ ప్రజెంట్ మా ఫ్రెండ్ల కోసం వెయిటింగ్. 2 friends వస్తున్నారు, వాని కోసం వెయిటింగ్. అందుకే మొబైల్లో తీస్తున్నా. ఇదైతే 1/2 hour అవుతుంది. అంటే పొద్దున గోవర్కన్కి ఎందుకు పోతున్నట్టు ఒక చిన్న ఫంక్షన్ ఉన్నది, ఆ ఫంక్షన్ కోసం పోతున్నాం. పొద్దున 7 అన్నాం, 9 అయింది. ఇంకొస్తలేరు కొడుకులు, ఏం చేయొద్దులేం. సరే వాడే ఫోన్ చేస్తుండు. ఓకే వాడు వచ్చినాక మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విహారి చరణ్. నేను 6th class చదువుకున్నా. అయిపోయింది. ఇప్పుడు 7th పోతున్నా. ఇప్పుడు 7th వెళ్తున్నా. అన్న నేను ఫంక్షన్కి వస్తే అన్న నాకు కనబడ్డాడు. నేను అన్న బయట చూసి ఫిదా అయిపోయా. మా డైలాగు ఫిదా అయిపోయాడు అన్న. చెప్పు. అయితే నేను కూడా పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టి రైడర్ అవుతా. అంతేనా? ఇంట్రెస్ట్ పెట్టి రైడ్ అవుతా కాదురా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి రైడర్ అవుతా అని చెప్పారు. పెద్ద పెద్ద బండి కొంటావా? చదువుకో, ఫస్ట్ చదువుకొని తర్వాత బండి కొను, జాబ్ చేసి. సరేనా?